అండ్ అంకిత అని వాళ్ళు మనం నేర్చుకోబోయే సాంగ్ పియూ బోలే బాలీవుడ్ సాంగ్. ఈ సాంగ్ చాలా స్పెషల్ ఎందుకంటే ఎవరికైతే ఫుట్ వర్క్ రాదు నాకు డాన్స్లో అనుకున్న వాళ్ళు కానీ, లేదా అటు ఇటు వాక్ చేయలేని వాళ్ళు, లైక్ సీనియర్స్ ఉన్నా కానీ, లేకపోతే లెగ్ ఇంజురీ లేదా నీ ఇంజురీ అయిన వాళ్ళు ఎవరైనా కంఫర్టబుల్గా కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? సో అలానే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో క్లిక్ చేసా. ఇప్పుడు నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్తో కలిస్తే నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్తో కలిసి స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే నేను మీకు సెట్ 1 ప్రివ్యూ చూపిస్తాను. స్టార్టింగ్ కౌంట్స్ ఎలా అయితే దీని తర్వాత స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ అయితే చూడండి సాంగ్ స్టెప్ 1 సెట్ 1 ఎలా వెళ్తుందో. एक नदी से मैंने पूछा इठला की चलती कहाँ, दूर तेरी पी का घर है बलखा की चलती कहाँ. ఓకేనా? సో ఇవే అనమాట. మీరు కొంచెం బాడీని లెఫ్ట్ సైడ్ డయాగ్నల్గా టర్న్ చేయండి. ఓకేనా? మొత్తం కాదు, జస్ట్ డయాగ్నల్గా లెఫ్ట్ సైడ్కి. బోత్ హ్యాండ్స్ ఏమో ఇలా థై పైకి పెట్టేసి స్టార్టింగ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు జస్ట్ ఇలా స్వే అవుతూ ఉండండి. సో రైట్ లెఫ్ట్ కొంచెం బాడీని మూవ్ అవుతూ ఉంచండి. సో తర్వాత రైట్ హ్యాండ్ తీసుకొని ఓన్లీ ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఇలా ముందుకు తీసుకురండి. ఓకేనా? సో మనది అయిపోయాక ఇక్ అన్నప్పుడు ఇలా వస్తుంది. దీని తర్వాత నది అన్నప్పుడు ఇలా అలల్లాగా చూపించాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలా రిస్ట్ని బెండ్ చేయండి. సో హ్యాండ్ డౌన్ ఉంటుంది. తర్వాత ఈ పార్ట్ని పైకి తీసుకురండి. తర్వాత స్లోగా ఇది మీరు గమనిస్తే నా ఫింగర్స్ ఇంకా బెండ్ చేసే ఉన్నాయి. తర్వాత ఫింగర్స్ని పైకి తీసుకురండి. ఓకేనా? సో ఇలా స్లోగా వేవ్ లాగా బోత్ హ్యాండ్స్ సైడ్కి వెళ్తాయి అన్నమాట. ఓకేనా? సో మళ్ళీ చూస్తే ఇక్ నది సే, దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థై పైకి వచ్చేస్తుంది. రైట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ షోల్డర్ని ఇలా ట్యాప్ చేయండి. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పైకి వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ ఇది అయిపోయాక రైట్ లెఫ్ట్, దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇలా డ్రాప్ అయ్యి రైట్ హ్యాండ్ ఏమో ఈ ముద్రలోకి తీసుకురండి. సో మన థమ్ అండ్ పింకీ ఫింగర్ దగ్గర తీసుకురాగానే ఇలా మనం గోరు ముద్ద కలుపుతాం కదా, అలానే కాకపోతే ఇలా మౌత్ నుంచి ఇలా ముందుకు వస్తుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి నది సే మేనే పూఛా, దీని తర్వాత హ్యాండ్స్ ఇందాక మనం ఎలా అయితే ఇలా చేసామో అలానే, కాకపోతే ఫింగర్స్ చూడండి నా ఫింగర్ టిప్స్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకేనా? సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతూ ఉంటుంది. దీని తర్వాత హ్యాండ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా డయాగ్నల్గా పెట్టేసి ఇప్పుడు ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్తో ఇలా వాక్ చేస్తున్నట్టు చేయాలన్నమాట. ఓకేనా? సో ఇలా వాక్ వాక్ వాక్. ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. एक नदी से मैंने पूछा इठला के चलती కహా. ఓకేనా? కహా అని వచ్చినప్పుడు హ్యాండ్స్ అరిచేతులు చూడండి. సో ఇటు పక్క కిందకి పెట్టేసి పైకి నా వైపుకి రిస్ట్ని బెండ్ చేసి ఇలా మళ్ళీ కొంచెం ముద్రలో అనమాట. సో జస్ట్ పింకీని కొంచెం ఇలా పువ్వులాగా చేయాలన్నమాట. ఓకేనా? సో కింద నుంచి రిస్ట్ నా వైపుకి వచ్చి ఇలా. ఓకేనా? సో ఇది అయిపోయాక కహా. ఓకేనా? ఇది చేసేటప్పుడు ఇన్వర్డ్స్కి వచ్చినప్పుడు నా బాడీ కూడా రైట్ సైడ్కి వెళ్ళి ఇలా లెఫ్ట్కి వస్తుంది అనమాట ఇలా. ఓకేనా? ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్ నది సే మేనే పూఛా ఇఠలా కి చల్తీ కహా. ఓకేనా? దీని తర్వాత ఇది అయిపోగానే లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా ఫోర్ హెడ్ దగ్గర పెట్టండి. రైట్ హ్యాండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇలా ఇందాక వేవ్ లాగా ఎలా అయితే చేసామో అలానే వేవ్ లాగా వెళ్ళి మళ్ళీ ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేసి ఇలా ముందు నుంచి రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఓకేనా? సో మన ఇది అయిపోయాక దూర్ తేరీ. ఓకేనా? సో దీని తర్వాత ఈ ముద్రలోకి తీసుకురండి. సో ఇండెక్స్ మిడిల్ ఫింగర్ థమ్కి జాయిన్ చేయండి, సేమ్ విత్ రైట్ హ్యాండ్. దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ చూసారా? సో ఈ రెండు ఫింగర్స్ కిందకు ఉంటాయి అనమాట, రైట్ హ్యాండ్ ఏమో పైకి ఉంటుంది. ఓకేనా? సో మనది ఇలా పాయింట్ చేశాక రైట్ హ్యాండ్ అప్, తర్వాత షిఫ్ట్ చేసి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అప్ ఉంటాయి. దీని తర్వాత నా అరిచేతులు చూడండి ఇలా ఓపెన్ చేసుకుంటూ పైకి వెళ్ళి కరెక్ట్గా పైకి వెళ్ళినప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ అరిచేయి నా వైపుకు ఉంటుంది, రైట్ హ్యాండ్ ఏమో మీ వైపుకు ఉంటుంది. దీని తర్వాత ఇలా పిడికిల్లాగా పట్టేసి రెండు హ్యాండ్స్ ఇలా పట్టేసి ఇలా జస్ట్ మళ్ళీ ఒక వేవ్ లాగా రెండు హ్యాండ్స్ని అండ్ హెడ్ కూడా ఇలా కొంచెం అనుకుంటూ కొంచెం బెండ్ అవ్వండి. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. దూర్ తేరీ పీకా घर है బల్ఖా కే. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా థై పైన పెట్టేసి రైట్ హ్యాండ్ ఇందాక మనం ఎలా అయితే అన్నామో అలానే జస్ట్ కిందకి ఇలా వాక్ చేస్తున్నట్టు చేయండి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. పీకా ఘర్ హై బల్ఖా కే చల్తీ కహా. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి చేద్దాం. దూర్ తేరీ పీకా ఘర్ హై బల్ఖా కే చల్తీ కహా. ఇప్పుడైతే మనం స్లోగా స్టార్టింగ్ నుంచి చేద్దాం.
एक नदी से मैंने पूछा, इठला के चलती कहाँ, दूर तेरी पी का घर है, बल खा के चलती कहाँ. ఓకేనా? ఇప్పుడైతే నేను మీకు సెట్ ప్రివ్యూ చూపిస్తా. మళ్ళీ ఇది అయిపోయాక थोड़ा वो घबराई, थोड़ा सा शर्माई, उछली यहाँ से वहाँ, सागर से मिलने का उसका तो सपना था, मेरे ही तरह पिया. ఓకేనా? సో ఇవే అనమాట. మన ఇలా అయిపోయాక రైట్ హ్యాండ్ కొంచెం మనం ఎలా అయితే చూపిస్తామో మనం అలా ఇండెక్స్ ఫింగర్కి థంబ్ ఇలా ఫింగర్ టిప్ దగ్గర కొంచెం కిందకి ఇలా జాయిన్ చేయండి. తర్వాత 2 స్టాప్స్లో హ్యాండ్ని దగ్గర తెచ్చుకోండి. రైట్ హ్యాండ్ రైట్ సైడ్కి పెట్టేసి 2 స్టాప్స్. సో 1 2. దీని తర్వాత హ్యాండ్స్ ఇలా భయపడుతున్నట్టు చేయండి. దీని తర్వాత పిడికిలు పట్టేసి ఇలా దగ్గరికి హార్ట్ దగ్గర తెచ్చుకోండి. షోల్డర్స్ కొంచెం రౌండ్ చేయండి. ఓకేనా? సో షోల్డర్స్ కొంచెం ముందుకు వస్తాయి. ఓకేనా? సో చూస్తే థోడా ఓ ఘబరాయి. దీని తర్వాత ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా కొంచెం లాగా చూపించి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ముందుకు వస్తుంది. ముందుకు వచ్చాక అన్ని ఫింగర్స్ ఓపెన్ చేయండి. రైట్ హ్యాండ్ ఏమో ఇప్పుడు పైన ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కింద ఉంటుంది. సో రైట్ హ్యాండ్ కిందకు వస్తూ లెఫ్ట్ హ్యాండ్ ఏమో పైకి వెళ్తుంది అనమాట. మీకు కొంచెం ఫేస్ కూడా రైట్ లెఫ్ట్ చేయొచ్చు. మళ్ళీ చూస్తే థోడా ఓ ఘబరాయి, థోడా సా శర్మాయి. దీని తర్వాత రైట్ లెఫ్ట్ ఇలా పైకి కిందకి అంటూ ఉండండి. తర్వాత ఇండెక్స్ ఫింగర్ చూపించి మన వైపుకి రిస్ట్ బెండ్ చేయండి. సో మన వైపు నుంచి ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఏమో పైకి వెళ్తుంది, రైట్ హ్యాండ్ కిందకి వెళ్తుంది. ఓకేనా? మీరు హెడ్ కూడా ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ వైపుకి చూడండి. దీని తర్వాత మళ్ళీ హ్యాండ్స్ ఇప్పుడు నా ఫింగర్స్ చూడండి, నా వైపు నుంచి ట్విస్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రైట్ హ్యాండ్ పైకి వెళ్తుంది, లెఫ్ట్ హ్యాండ్ కిందకు వస్తుంది అనమాట. దాని తర్వాత రైట్ షోల్డర్ ఇలా హిట్ చేయండి. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. థోడా ఓ ఘబరాయి, థోడా సా శర్మాయి, ఉజ్లి యహా సే వహా. ఓకేనా? దీని తర్వాత హ్యాండ్స్ ఇప్పుడు ఫింగర్స్ ఇలా డౌన్కి వెళ్తూ ఇలా మళ్ళీ హ్యాండ్స్ ఒక చేతిలో పట్టుకొని ఉండండి. దీని తర్వాత రైట్ లెఫ్ట్కి ఇలా బాడీ టర్న్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. డౌన్ ఇన్ సాగర్ సే మిల్నే కా అన్నప్పుడు ఇలా మిల్నే కా అన్నప్పుడు జాయిన్ చేసి రైట్ లెఫ్ట్కి టర్న్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు వచ్చే హ్యాండ్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, నేనైతే స్లోగా చెప్తా. సో ఇదన్నమాట. ఇప్పుడైతే రైట్ హ్యాండ్ ఒకటి చూడండి, నా అరిచేతుల్ని చూడండి, రైట్ హ్యాండ్. ఓకేనా? నా ఫింగర్స్ని చూడండి. ఈ ఫింగర్స్ నాకు లెఫ్ట్ సైడ్ నుంచి టర్న్ అయ్యి ఒక సర్కిల్ మొత్తం చేసి, సో లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా టర్న్ అయ్యి రైట్ సైడ్కి వచ్చేసి హ్యాండ్ ఇలా డ్రాప్ అవుతుంది. ఓకేనా? సో ఇలా సర్కిల్ చేసి ఫింగర్స్ డౌన్ అవుతుంది. నా ఫింగర్స్ చూడండి, లెఫ్ట్ అండ్ డౌన్. ఓకేనా? సో రైట్ హ్యాండ్ ఏమో ఇలా వెళ్తుంది అనమాట. ఓకేనా? సో లెఫ్ట్ హ్యాండ్ ఏమో అరిచేయి ఫింగర్స్ కిందకు ఉంటాయి అనమాట. లెఫ్ట్ హ్యాండ్ కూడా అంతే, లెఫ్ట్ సైడ్కి వెళ్ళి హాఫ్ సర్కిల్ చేసి ఇలానే ఉంటుంది అనమాట. కింద కానీ పైకి కానీ వెళ్ళదు. ఓకేనా? జస్ట్ ఇలా లెఫ్ట్, సో కింద నుంచి లెఫ్ట్ అండ్ ఇలా ఉండిపోతుంది. ఓకేనా? సో 2 హ్యాండ్స్తో చూద్దాం స్లోగా. సో రైట్ హ్యాండ్ ఏమో ఇలా టర్న్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు టర్న్ చేయండి ఇలా. ఓకేనా? సో ఇలా పువ్వులాగా వస్తుంది అనమాట మధ్యలో చూస్తే ఇలా అండ్ డౌన్. ఓకేనా? సో ఇది కన్ఫ్యూజన్గా ఉంటే ఈ స్టెప్ కొంచెం వెనక్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి మళ్ళీ వేరే స్టెప్కి వెళ్ళండి. ఓకేనా? సో ఇలా టర్న్ అయ్యి డ్రాప్ అయ్యాక రైట్ లెఫ్ట్ బాడీ టర్న్ అవ్వండి. దీని తర్వాత రైట్ హ్యాండ్ కొంచెం మిడిల్ ఫింగర్ ముందు ఉంటుంది అనమాట అన్ని ఫింగర్స్ కంటే. ఇలా వేవ్ లాగా తీసుకెళ్ళి ఇయర్ దగ్గర పెట్టి మళ్ళీ బాడీ రైట్ లెఫ్ట్కి టర్న్ చేయండి. ఒకసారి మళ్ళీ చూద్దాం ఇక్కడ నుంచి. सागर से मिलने का उसका तो सपना था, मेरे ही तरह पिया. ఓకేనా? సో పియా అని వచ్చినప్పుడు మనం ఇందాక ఎలా అయితే ఈ ముద్రలో చేసామో, సో రైట్ ఏమో పైన ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కిందకు ఉంటుంది, మళ్ళీ ట్విస్ట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి కదా. సో ఇందాకైతే మనం 2 టైమ్స్ చేసాం, ఇప్పుడు 3 టైమ్స్ చేయాలన్నమాట. సో రైట్ లెఫ్ట్ రైట్. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు ఈ 3 ఫింగర్స్ని చూడండి, ఇవి ఇలా కింద నుంచి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇలా ముందుకు వస్తుంది అనమాట. సో ఇలా టర్న్ చేయండి. ఓకేనా? కొంచెం ఎల్బోని కూడా లిఫ్ట్ చేయండి అండ్ దగ్గర తెచ్చుకొని ఇలా పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇలానే ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ చూస్తే 1 2 3 అండ్ టర్న్ అండ్ దగ్గర తెచ్చుకోండి. ఓకేనా? ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం ఇక్కడ నుంచి. సాగర్ సే మిల్నే కా ఉస్కా తో సపనా థా, మేరే హీ తరహ పియా. ఓకేనా? ఇప్పుడైతే మనం ఒకసారి స్టార్టింగ్ నుంచి చేద్దాం. థోడా ఓ ఘబరాయి,
थोड़ा सा शर्माई उछली यहाँ से वहाँ हिट सागर से मिलने का उसका तो सपना था मेरे ही तरह पिया ఓకేనా సో ఇప్పుడైతే మనం సెట్ 1 సెట్ 2 ఒకసారి స్లోగా ప్రాక్టీస్ చేద్దాం స్టార్టింగ్ నుంచి एक नदी से मैंने पूछा इठला की चलती कहाँ दूर तेरी पी का घर है बलखा की चलती कहाँ थोड़ा वो घबराई थोड़ा सा शर्माई उछली यहाँ से वहाँ सागर से मिलने का उसका तो सपना था मेरे ही तरह पिया ఓకేనా సో మనదైతే సెట్ 2 కూడా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ సెట్ సెట్ 3 చూపిస్తా దాని తర్వాత ప్రాక్టీస్ చేద్దాం जिया बोले होले होले क्यों ये बोले जानू ना हाँ पियो बोले पिया बोले क्या ये बोले जानू ना ఓకేనా సో ఇవే అనమాట మనది ఇది అయిపోయాక 2 హ్యాండ్స్ అరిచేతులు రైట్ సైడ్ కింద నుంచి ఇలా పైకి వెళ్ళి ఇలా రిస్ట్ని అటు పక్కకు అనండి ఓకేనా సో ఇలా టర్న్ చేయండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఇలా కింద నుంచి రైట్ సైడ్ పైకి వెళ్ళి మళ్ళీ హ్యాండ్స్ని ఇలా రిస్ట్ని ఇలా ట్విస్ట్ చేయండి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట ఓకేనా సో చూస్తే ఫస్ట్ లెఫ్ట్ మళ్ళీ రైట్ మళ్ళీ లెఫ్ట్ ఓకేనా దీని తర్వాత ఇలా హ్యాండ్స్ ఇప్పుడు రైట్ సైడ్ కిందకు వచ్చేసి మళ్ళీ 2 టైమ్స్ రైట్ సైడ్ కూడా అనాలన్నమాట సో మనం ఇది అనేటప్పుడు రైట్ సైడ్కి కరెక్ట్గా మనం ఇలా డౌన్ అన్నప్పుడు మన ఫేస్ ఏమో రైట్ సైడ్కి చూడండి తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్కి చూడండి ఓకేనా సో మన గేజ్ అన్నది అటు పక్కకి వెళ్ళిపోవాలన్నమాట ఇలా 2 టైమ్స్ చేసేటప్పుడు ఓకేనా ఒకసారి స్లోగా చేద్దాం ఫస్ట్ రైట్ నుంచి లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ ఇప్పుడు లెఫ్ట్ నుంచి కిందకి రైట్కి వచ్చేసి చూసి లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వండి ఓకేనా ఈసారి ఏమో 2 టైమ్స్ చేయాలి ఓకేనా సో మనం ఇలా చేసేటప్పుడు 1 టైం చేసాం కదా రైట్ కిందకు వచ్చినప్పుడు 2 టైమ్స్ టర్న్ చేయండి హ్యాండ్స్ని ఓకేనా రిస్ట్ని ఇలా రైట్ హ్యాండ్ ఏమో రైట్ సైడ్ కానండి లెఫ్ట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట ఇలా 2 టైమ్స్ దీని తర్వాత ఇందాక ఎలా అయితే కొంచెం అని చూపించామో అలానే బోత్ హ్యాండ్స్ హార్ట్ దగ్గర తీసుకొచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కొంచెం కిందకు ఉంటుంది రైట్ హ్యాండ్ కొంచెం పైకి ఉంటుంది అనమాట ఇలా పెట్టండి ఓకేనా సో ఇలా పెట్టాక ఇండెక్స్ ఫింగర్స్ ఓపెన్ చేసి ఇలా నా వైపు నుంచి ఇలా టర్న్ అవుతాయి అనమాట ఓకేనా సో ఉట్టగా యూ షేప్ చేస్తున్నాయి ఇలా నా హెడ్ కూడా అంతే జస్ట్ ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి హ్యాండ్స్ని ఫాలో అవుతుంది ఓకేనా సో మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి जिया बोले ఓకేనా దీని తర్వాత అరిచేతులు ఓపెన్ చేసేసి మళ్ళీ 2 టైమ్స్ ఇలా రైట్ సైడ్ డయాగ్నల్కి ఇలా ఆపుతూ ఉండండి అనమాట హోలే హోలే ఇది ముందుకు వచ్చేటప్పుడు మన బాడీ కూడా కొంచెం ముందుకి 2 స్టాప్స్లోకి వస్తుంది ఇలా 1 and 2 ఓకేనా సో మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం జియా బోలే హోలే హోలే దీని తర్వాత హ్యాండ్స్ని క్రాస్ చేయాలన్నమాట లెఫ్ట్ హ్యాండ్ ముందు ఉంటుంది రైట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి ఉంటుంది దీని తర్వాత ఇలా పువ్వులాగా నాకు తెలియదు అని మనం ఎలా అయితే అంటామో అలా ఇలా అనండి ఓకేనా మళ్ళీ దీని తర్వాత సేమ్ మనం ఇందాక ఎలా చేసామో అదే వస్తుంది అనమాట ఓకేనా మళ్ళీ చూస్తే జియా బోలే హోలే హోలే క్యూ ఏ బోలే దీని తర్వాత మళ్ళీ క్రాస్ చేయాలి సో ఇండెక్స్ ఫింగర్స్ ఇలానే ఉంటాయి అనమాట ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి వెళ్ళి మళ్ళీ 2 హ్యాండ్స్ ఇలా సైడ్కి వెళ్తాయి అనమాట మళ్ళీ దగ్గర తీసుకురండి ఓకేనా సో మీరు గమనిస్తే నా హెడ్ కూడా రైట్ హ్యాండ్ని ఫాలో అవుతుంది రైట్ హ్యాండ్ ఇటు వచ్చినప్పుడు నా హెడ్ కూడా ఇలానే రైట్కి మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ రైట్ ఓకేనా ఒకసారి మళ్ళీ చూద్దాం ఇక్కడ నుంచి జియా బోలే హోలే హోలే క్యూ ఏ బోలే జాను నా దీని తర్వాత హా అన్నప్పుడు ఇలా నవ్విన సౌండ్ వస్తుంది అనమాట అప్పుడు మనం ఇలా జస్ట్ ఇలా హెడ్ని పైకనండి ఓకేనా దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ ఇటువైపుకి పాయింట్ చేస్తూ ఉంటాయి అనమాట అటువైపు పాయింట్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ కూడా సేమ్ ఇలా ట్యాప్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇలా వర్టికల్గా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఏమో హారిజాంటల్గా ఉంటుంది ట్యాప్ చేసి ఇప్పుడు రైట్ హ్యాండ్ అటు వెళ్తుంది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా అని ట్యాప్ చేయాలి
చేయాలన్నమాట రైట్ హ్యాండ్. ఓకేనా? సో ఫస్ట్ రైట్ హ్యాండ్ ట్యాప్ చేస్తుంది, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ట్యాప్ చేశాక ఇలా మన మౌత్ నుంచి దూరంగా తీసుకెళ్ళండి. ఓకేనా? పియా బోలే. దీని తర్వాత మనం ఎలా అయితే మాట్లాడుతున్నప్పుడు ఇలా మిమిక్ చేస్తామో హ్యాండ్స్, అలానే ఇది అయిపోయాక ఇలా రైట్ హ్యాండ్ అనుకుంటూ రైట్ సైడ్కి వెళ్తుంది అనమాట. దీని తర్వాత ఈ ముద్రలోకి తీసుకొచ్చేసి రైట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ సైడ్కి ఇలా నాకు ఏమంటున్నారో అర్థం కావట్లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. సో లిరిక్ అయితే ఇలా జస్ట్ ఇలా పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ డ్రాప్ అవుతుంది, రైట్ హ్యాండ్ ఏమో కొంచెం మిడిల్ ఫింగర్ ముందుకు ఉంటుంది అనమాట. ఇలా రైట్ సైడ్కి ఇలా తల లైట్ కొట్టుకున్నట్టు చేయండి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. పియూ బోలే హోలే హోలే క్యూ యే బోలే జానూ నా. పియూ బోలే పియా బోలే క్యా యే బోలే జానూ నా. దీని తర్వాత నీస్ని లెగ్స్ని కొంచెం దగ్గర తెచ్చుకొని కొంచెం లెఫ్ట్ సైడ్కి టర్న్, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. సో మ్యూజిక్ని ఫీల్ చేసుకుంటూ రైట్ లెఫ్ట్ ఇలా అవ్వండి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి సెత్రి. जिया बोले हौले हौले क्यों ये बोले जानू ना. पियू बोले पिया बोले क्या ये बोले जानू ना. హోలే హోలే. ఓకేనా? సో ఇప్పుడైతే మనం 2 times సెట్ 1 నుంచి సెట్ 3 దాకా స్లోగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి చూద్దాం. एक नदी से मैंने पूछा इठला के चलती कहाँ, दूर तेरी पी का घर है बल खा के चलती कहाँ. थोड़ा वो घबराई थोड़ा सा शर्माई उछली यहाँ से वहाँ. सागर से मिलने का उसका तो सपना था मेरे ही तरह पिया. जिया बोले हौले हौले क्यों ये बोले जानू ना. पियू बोले पिया बोले क्या ये बोले जानू ना. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి స్లోగా ప్రాక్టీస్ చేద్దాం స్టార్టింగ్ నుంచి. एक नदी से मैंने पूछा इठला की चलती कहाँ, दूर तेरी पी का घर है पल खा के चलती कहाँ. थोड़ा वो घबराई थोड़ा सा शर्माई उछली यहाँ से वहाँ. सागर से मिलने का उसका तो सपना था मेरे ही तरह पिया. ना ना ना. जिया बोले हौले हौले क्यों ये बोले जानू ना. पियू बोले पिया बोले क्या ये बोले जानू ना. ఓకేనా? సో మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. ఇదైతే నేను స్లోగా ప్రాక్టీస్ చేయించాను. మీరు కనుక మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను షార్ట్స్లో నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. సో 75% నేను నార్మల్ స్పీడ్ లాగా తీసి పెట్టాను. అది కూడా మిర్రర్ వర్జనే. సో మళ్ళీ నా రైట్ మీ రైట్తోనే కలుస్తుంది అండ్ నా లెఫ్ట్ మీ లెఫ్ట్తోనే కలుస్తుంది. సో 75% మ్యూజిక్తో ప్రాక్టీస్ చేసి మీరు మ్యూజిక్తో అందుకుంటున్నారని అనుకుంటేనే నార్మల్ పర్సెంటేజ్ స్పీడ్కి వెళ్ళండి. సో అది వచ్చేసాక మీరు ప్రాక్టీస్ చేయండి. అలానే మీకు ఏమైనా సాంగ్ రికమెండేషన్ ఉంటే మీ కింద కామెంట్ డౌన్ చేయండి, నేను
చూసి తప్పకుండా నేర్పిస్తాను. నాకు నీ ఇంజురీ అయింది, సో నేను అయితే ఇప్పుడు డ్యాన్స్ చేయట్లేదు ఫుట్ వర్క్ పైన. ఇప్పుడే స్లోగా స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ పెయిన్ వస్తే మాత్రం ఆపేయాలి, నేను డ్యాన్స్ మళ్ళీ చేయకూడదు ఫర్ టైం బీయింగ్ అనమాట. కొన్ని రోజులకి చేయకూడదు. కాబట్టి మీ సాంగ్స్ ఒకవేళ ఫుట్ వర్క్ ఇన్వాల్వ్ అయితే నేను అది నేర్పియలేను. కొన్ని రోజుల తర్వాత అయితే తప్పకుండా నేర్పిస్తాను, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.